ఒక పెద్ద పచ్చని అడవిలో చిట్టి అనే ఒక చిన్నారి కోటి ఉండేది. చిట్టికి ఒక అలవాటు ఉండేది. ఆది వెలుగుతున్న మెరుస్తున్న వస్తువులను సేకరించడం. ఒక రోజు ఉదయం కొత్త వస్తువులు వెతుకుతున్నప్పుడు ఒక పొడలలో ఎద మెరుస్తున్నది చూశాడు. అది ఒక పండు. అది ఎప్పుడు చూడని విధంగా ఉంది. ఆ పండు గుండ్రగా ఉండి మరియు ఒక మృదువైన వేడి వెలుగుతో మెరుస్తుంది. ఆది జాగ్రత్తగా దానిని కొమ్మ నుండి తీసుకున్నాడు. ఆ వెలుగు దాని చేతులలో ఒక మాయ లేక ఉంది. చిట్టి చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రత్యేక వస్తువును దానికోసం ఉంచుకోవాలని నిర్ణయించుకున్నాడు. దానిని దాచడానికి అడవిలోని పెద్ద చెట్టు యొక్క అత్యున్నత కొమ్మ మీద ఎక్కదు. కాని అది ఎక్కి పెద్దది, పండు వెలుగు మరియు పెద్దది అయింది. ఆది ఒక చిన్న సూర్యుని లేక మెరిసింది, మరియు ఒక మధురమైన, అద్భుతమైన వాసన గాలిలో నిండింది. అడవిలోని ఇతర కోతులు ఆ వెలుగును మరియు ఆ రుచికరమైన వాసనను దృష్టి చటం మొదలగు పెట్టాయి. అవి ఏమి అయ్యుండొచ్చు అని ఆశ్చర్యంగా మేడకు చూశాయి. చిట్టి తన స్నేహితులు తన వైపు చూస్తున్నారు అని చూశాడు. పండును దాచడం అది అనుకున్నంత సంతోషంగా లేదు అని దానికి తెలిసింది. ఆ వెలుగు చూడబడ్డదానికి ఉద్దేశించబడ్డది. ఆది కిందకు దిగి తన మంచి స్నేహితుడు గోలి అనే ఒక చిన్న కోటికి ఒక ముక్క ఇచ్చింది. ఆ పండు 1000 సూర్యులు మరియు 100 పువ్వులు లేక రుచి చూసింది. చిట్టి ఆ పండును తన స్నేహితులందరితో పంచుకున్నాడు. ఆ పండు నుండి వస్తున్న వెలుగు మొత్తం అడవిని నింపింది, మరియు అందరూ సంతోషముగా మరియు ఆనందించండి. చిట్టి ఒక గొప్ప పాఠం నేర్చుకున్నాడు. గొప్ప నిధి దాచుకున్న వస్తువులు కాదు, కాని ఇతరులతో పంచుకున్నవి అని.